మన బ్రెయిన్ ని ఇంటర్నల్ రికవరీ చేసుకోవడానికి నేచర్ మనకి ఫ్రీగా ఇచ్చిన ఎమోషనల్ మెడిసిన్ కలర్ ఏంటో తెలుసా? గ్రీన్ కలర్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మన ఇళ్లలో ఫంక్షన్స్ జరిగినప్పుడు తోరణాలు అరటి ఆకులతో డెకరేషన్ చేస్తారు. ఎందుకు అంటే ఆ గ్రీన్ అనేది మనలో ఉన్న యాంగ్జైటీని, కామ్నెస్ ని, ఫోకస్ ని పెంచుతుంది. సో దానివల్ల మన వాళ్ళు ఫంక్షన్లలో ఎక్కువగా గ్రీన్ ని ప్రిఫర్ చేస్తారు. అదే కాకుండా ఫంక్షన్ కి వచ్చేవారు కూడా ఆ గ్రీన్ ని చూడగానే పీస్ఫుల్ గా ఉంటారు. వాళ్ళ మైండ్ నెగెటివ్ థాట్స్ నుంచి దూరంగా వెళ్తుంది. ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ అనేది కామ్ మోడ్ లోకి వస్తుంది. దాంతో పాటుగా ఫంక్షన్ ఎవరైతే అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్ లేకుండా కామ్ గా కూల్ గా డెసిషన్ మేకింగ్ చేయడానికి గ్రీన్ కలర్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేశారా? హాస్పిటల్స్ లో ఆపరేషన్ థియేటర్ లో ఎక్కువగా గ్రీన్ కలర్ ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే వచ్చే పేషెంట్ ని యాంగ్జైటీ, టెన్షన్ తగ్గించడానికి ఈ గ్రీన్ కలర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంతో పాటు డాక్టర్లు, నర్సులు వాళ్ళలో ఫోకస్ ని, కామ్నెస్ ని పెంచేందుకు ఈ గ్రీన్ కలర్ చాలా ఉపయోగపడుతుంది. అందుకనే హాస్పిటల్స్ లో కూడా గ్రీన్ కలర్ ని యూజ్ చేస్తారు. అలాగే మన లైఫ్ లో కూడా మనకుండే వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్, మనీ ప్రెషర్ వీటన్నింటిని ఎక్కువగా మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ ని హైలైట్ చేస్తుంది. సో మనకు ఆ రోజు ఏమనిపిస్తుంది? ఆటోమేటిక్ గా గ్రీన్ డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఎందుకో ఈ రోజు నాకు గ్రీన్ కలర్ వేసుకోవాలనిపించింది అని చెప్తూ ఉంటారు. దాని వెనక రీజన్ ఇది. ఇప్పుడు చెప్పండి, మీ వార్డ్రోబ్ లో ఎన్ని గ్రీన్ కలర్ డ్రెస్లు ఉన్నాయో చెప్పండి. ఆ కౌంటింగ్ మీరు ఎన్నిసార్లు మీ యాంగ్జైటీని, మీ బ్రెయిన్ కి కామ్నెస్ ని కోరుకున్నారో చెప్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి.